కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన. యెహోవా శరణుజొచ్చియున్నాను, పక్షివలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఏలా? దుష్టులు విల్లెక్కుపెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుని పరిశుద్ధ దివ్య వాక్యము మన వినికిడిలో తోడయుండి దీవించునుగాక. కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన. మానవులను దేవుడు పరీక్షించును అనే అంశముతో మనం ధ్యానించదగినటువంటి కీర్తన. ఈ కీర్తన దావీదు గారు రచించినదని తెలియచున్నది. దేవుని కాపుదలను, నీతిని గూర్చి దావీదు సంతోషించుచూ ఉన్నాడు. మానవులు వారు నీతిమంతులైనను దుష్టులైనను దేవుని చేత పరీక్షింపబడుదురని దావీదు నమ్ముతున్నాడు. దావీదు క్షేమము పొందటకు పారిపోవలసిన పరిస్థితులు అనేక సార్లు సంభవించినవి. పారిపొమ్మని సలహాలు ఇచ్చారు. ఈ కీర్తన బహుశా సౌలు తనను వేటాడుచున్న కాలములో గాని, లేదంటే అబ్షాలోము తిరుగుబాటు కాలములో గాని దావీదు రచించి ఉండొచ్చు. ఈ రెండు సందర్భములలో దావీదు పారిపోయిన మాట వాస్తవమైనప్పటికీ నిరీక్షణ లేనివానిగా పారిపోలేదు. సమస్తము దేవుని స్వాధీనములో ఉన్నదని దావీదుకు తెలుసు. కొన్నిసార్లు మానవ జీవితములో పరిస్థితులు తరుముచూ ఉంటవి. దేవుడు వాటిని మన జీవితములలోనికి అనవసరముగా అనుమతించాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా మనలను బాధించాలని, బాధలను మన జీవితములలోనికి పంపించాడని తలంచడం పరిపాటి. వాటిని మన జీవితములలోనికి అనుమతించుటలో గల ఉద్దేశములు మన విశ్వాసమును పరీక్షించి బలపరచుటకే అని మనం మరవకూడదు. ఆయన యందు విశ్వాసముంచిన వారినే దేవుడు పరీక్షిస్తాడు. ఆయన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు విశ్వాసమును బలపరచుటకే గాని బలహీనపరచుటకు కాదు. 11వ సంకీర్తన కీర్తనాకారుని జీవితములో ఎదురైన పరీక్షలను ప్రతిబింబించుచున్నది. ఆయన దుష్ట శక్తులతో పోరాడవలసి వచ్చినది. విశ్వాస పరీక్షకు సంబంధించి ఈ కీర్తన అనేక సత్యములను మనకు బోధిస్తూ ఉన్నది. 1. విశ్వాసము పైన దాడి. మొదటి 3 వచనాలను మనం చదివితే విశ్వాసము పైన దాడి. ఈ దాడి ఎక్కడ నుండి వచ్చింది? కీర్తనాకారుడు మీరు నాతో చెప్పుట ఎలా అని ప్రశ్నించుటను మనం గమనించగలము. అతని పైన దాడి ఇతరుల వలన కలిగినది. వారు ఎవరో కీర్తనాకారుడు స్పష్టంగా తెలుపుటలేదు. వారు బహుశా అతని శత్రువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. మన జీవితమునకు నిజమైన శత్రువు సాతానే. సాతాను మన విశ్వాసము పైన దాడి చేస్తాడు. కొన్నిసార్లు మన ప్రియులు, స్నేహితులు కూడా సాతాను సాధనములై మన పైన దాడి చేస్తారు. ఈ దాడి బహుశా కొన్నిసార్లు సలహాల రూపములో, మరికొన్నిసార్లు ఆలోచనల రూపములో మన పైన దాడి చేస్తారు.
అందును బట్టి ఇందులో నుంచి మరికొన్ని విషయాలు నిరుత్సాహము నుండి దాడి చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? ఇది నిస్సహాయ స్థితిని సూచించుచున్నది. చిన్న పక్షి వలె నీ కొండకు పారిపొమ్మని తెలుపుటలో నీవిక్కడ నుండి పారిపోయి నిన్ను నీవు రక్షించుకొనుము, నీ పనిని విడిచి పారిపొమ్ము, లేని ఎడల నీ పని అయిపోయినట్లే అని తెలుపుటను సూచిస్తున్నది. శోధనను అంగీకరించి రాజీ పడుటలో అపజయము పాలవుతూ ఉంటాము. సాతానును ఎదిరించి విశ్వాసములో నిలువబడవలెనని దేవుడు ఆశించుచున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ క్రైస్తవ విశ్వాస పోరాటమును వర్ణించుచు పౌలు వెనుక వైపున ధరించవలసిన కవచమును గురించి తెలుపలేదు. దాని భావము దేవుని పిల్లలు సాతాను పోరాటములో వెన్ను చూపరాదని అర్థము. ముందు ధరించు ఆ కవచమును గురించి పౌలు గారు తెలుపుతున్నారు. అలాగుననే ఇందులో మరొక విషయము, పరీక్ష దుష్టుల అగ్నిబాణముల నుండి వచ్చును. పరీక్ష నిరుత్సాహము నుండి వస్తుంది ఒకటి, పరీక్ష దుష్టుల అగ్నిబాణముల నుండి వచ్చును ఇది రెండవది. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వెయ్యుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు అని వ్రాయబడి ఉంది 2వ వచనములో. ఇక్కడ దుష్టులు అను పదము దైవ భయము లేని వారిని గురించి తెలుపబడినది. వారు దేవుని యందు విశ్వాసముంచరు, వీరు విశ్వాసులకు శత్రువులు, విశ్వాసులపైకి బాణములు ఎక్కుపెట్టి పడగొట్టవలెనని పొంచియుందురు. అందువలన సాతాను కీర్తనకారునికి సలహా ఇస్తూ, నీవు శత్రువుల మధ్య ఉన్నావు, వారు నిన్ను పడగొట్టెదరు గనుక తప్పించుకొని పారిపొమ్మని సూచించును. ఈ దాడి చీకటిలో నుండి జరుగును. ఎటువైపు నుండి విపత్తు వచ్చుచున్నదో తెలియని స్థితి, దాగియున్న శత్రువు నుండి దాడి పొంచియుండును. చీకటిలో సంభవించే దాడి మరింత భయము గొలుపును. 3వ విషయము, నిరీక్షణ కోల్పోయిన స్థితి నుండి వచ్చును. అది 3వ వచనములో తెలుపబడింది. విశ్వాసి పైన దాడి నిరీక్షణ లేమి నుండి కూడా సంభవిస్తుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అను ప్రశ్నలో కీర్తనకారుని నిరీక్షణ లేమి సంభవించినట్లు అర్థమవుతుంది. అనేక మంది విశ్వాసులు నిరీక్షణ లేమిలో పడిపోయిన సందర్భములు మనం గమనించవచ్చు. నిరుత్సాహము నిస్పృహలతో ప్రజలు మాటలాడుతూ ఉంటారు. తాము ఆశించినది ఇక జరగదని, లభించదని దిగులుతో, విచారముతో నిరీక్షణ కోల్పోతారు. సమస్తము వ్యర్థమని, అన్నీయు చెడుకే దారి తీయుచున్నవని, మంచివారికి మంచితనమునకు రోజులు కావని వాపోచూ ఉంటారు. ఈ 3వ వచనము అటువంటిదే. ఇది మొదటి విషయములో నుండి 3 మాటలు. తర్వాత రెండవ విషయము 11వ సంకీర్తన 4-7 వచనాలలో 2వ విషయము దాగి ఉంది. అది పరిపూర్ణ విశ్వాసము. మొదటి భాగములో విశ్వాసము పైన సంభవించే దాడిని గురించి ప్రస్తావించి, ఈ 2వ భాగమునందు 4-7 వచనాలలో పరిపూర్ణ విశ్వాసము గురించి కీర్తనాకారుడు తెలియజేయుచున్నాడు. కీర్తనాకారుని విశ్వాసము పైన దాడి జరిగినప్పటికీ తన విశ్వాసమును విడువలేదు. దేవుడు విశ్వాసిని పరీక్షించుటకు దానిని అనుమతిస్తాడు. తన విశ్వాసమును పరీక్షించుటకు ఎదురైన పరిస్థితులను, సలహాలను ప్రస్తావించిన తర్వాత
దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది అని తెలియచేయుటలో, పరీక్షలలో, సమస్యలలో కూడా కీర్తనాకారుడు దేవుని వైపు చూచుచున్నాడు. అతని విశ్వాసము దేవుని పైన కేంద్రీకరింపబడి ఉన్నది. యెహోవా విశ్వాసమును స్థిరపరచి బలపరచు దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని యందు నమ్మికయుంచువారు స్థిరముగానుంటారు. దేవుడు మన విశ్వాసమును పరీక్షించున్నప్పుడు మానవులపైన, మనకున్న ఆస్తిపాస్తులు, శక్తి సామర్థ్యాలపైన ఆధారపడకుండా సర్వశక్తుడగు దేవుని పైన ఆధారపడవలెనని కీర్తనాకారుడు తెలియజేయుచున్నాడు. యెహోవా దేవుని గురించి కీర్తనకారుడు అనుభవములు. 1, దేవుడు దేవాలయములో ఉన్నాడు. 4వ వచనములో చూస్తాం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అన్నది ఈ కీర్తనకారుని అనుభవం. దేవాలయములో దేవుని కనుగొన్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందాడు. దేవాలయములో మన ప్రధాన యాజకునిగా మన పక్షమున విజ్ఞాపన చేయువాడు ఆయనే. ఇది మొదటి విషయము. రెండవదిగా ఆయన రాజు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన రాజు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది గనుక సమస్తము ఆయన స్వాధీనములో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా, ఆయనకు తెలియకుండా ఏమి సంభవించుటకు వీల్లేదు. అట్టి వాని యందు విశ్వాసముంచువారు చింతించనగత్యం లేదు. 3వదిగా ఆయన తండ్రి వలె తన కనుదృష్టితో పరిశీలించును. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తండ్రి కన్నులు బిడ్డల పైన ఏ విధముగా నిలిచియుండునో అదే విధముగా దేవుడు తన భక్తుల పైన తన కనుదృష్టిని నిలుపును. ఆయనను మనము సంతృప్తి పరచినప్పుడు, అదేవిధంగా అసంతృప్తి పరచినప్పుడు కూడా మనలను చూచును. ఆయన మనలను ప్రేమించుట వలన, మన ఎడల శ్రద్ధ కలిగి ఉండుట వలన మనలను కనిపెట్టుచూ ఉండును. ఇది పరీక్షలలో మన విశ్వాసమును బలపరచును. ఇది 3వ విషయం. 4వ విషయము న్యాయాధిపతి. 4 నుండి 7 వచనాలను చదివితే, దేవుడు మంచి వారిని మరియు దుష్టులను తన కనుదృష్టితో చూచి గమనించి తీర్పునిచ్చును. దుష్టుల చర్యలను బట్టి వారిని శిక్షించి, నీతిమంతుల విశ్వాసమును బట్టి వానికి సంరక్షించును. ఇది 2వ పాయింట్ నుండి 4 విషయాలు. 3వ విషయము, చివరి విషయము, విశ్వాసము సజీవమైనది. యెహోవా శరణు జొచ్చియున్నాను అని కీర్తనాకారుడు ఆరంభంలోనే ప్రస్తావించుటను బట్టి అతనిలో విశ్వాసము జీవించి ఉన్నది. అది అంతరించిపోలేదు. దేవుని యందు నేను నమ్మికయుంచుచున్నాను అని దీని భావము. మనము దేవుని యందు విశ్వాసముంచినను పరీక్షలు రాకమానవు. మనమెంతగా పరీక్షింపబడుదుమో అంతగా ప్రభువునందు విశ్వాసములో బలపడుచూ ఉందుము. నమ్ముటను గూర్చి కీర్తనలలో 3 పదములు వాడబడినవి. అవి 11వ సంకీర్తన 1వ వచనములో శరణుజొచ్చుట, అలాగుననే 9వ కీర్తన 10వ వచనములో ఆశ్రయించుట, అదేవిధంగా 3వదిగా 22వ సంకీర్తన 8వ వచనములో యెహోవా మీద భారము మోపుట. దేవుని యందు నమ్మికయుంచువారు సజీవమైన విశ్వాసము కలిగి ఉందురు. వారు పరీక్షలకు, శ్రమలకు, వ్యాధులకు, బాధలకు, అవమానములకు, నిందలకు కదల్చబడరు. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. దేవుడు నేటి ఈ యొక్క సంకీర్తన నుండి మాటలతో మనలను బలపరచి, మానవులను దేవుడు పరీక్షించును. విశ్వాసము పైన దాడి జరిగిన సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉండాలి.
విశ్వాసము సజీవమైనది అయి ఉండాలి. అట్టి కృపా ధన్యత దేవుడు పరిశుద్ధ దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచి కడవరి దినాలలో గొప్ప సాక్షులుగా వాడుకొని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.